హలో అండి, అందరికీ నమస్తే. మనమైతే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీ సత్యసాయి డిస్టిక్లో ఉన్న కదిరికైతే వచ్చాము. ఈ కదిరిలో 13వ శతాబ్దానికి చెందిన శ్రీ కాద్రి నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ అయితే చాలా విశిష్టమైనది. ఈ టెంపుల్ చుట్టూ ఉన్న ప్రదేశాలు కూడా మీకోసం అయితే చూపించడానికి అనేసి నేను ఇక్కడికి వచ్చాను. ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ కూడా ఒక పవిత్రమైన కోనేరు కూడా ఉంది. అవన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అసలు ఈ టెంపుల్ 13వ శతాబ్దానికి చెందింది. ఎందుకు ఇంత ఫేమస్? ఇక్కడ 1 ఇయర్కి ఒకసారి రథోత్సవం కూడా జరుగుతుంది. ఈ రథోత్సవంలో అయితే కనుక జనాలు తండోపతండాలుగా అయితే రావడం జరుగుతుంది. ఈ రథోత్సవానికి కూడా ఎందుకు ఇంత ప్రత్యేకత ఉంది అని ఇవన్నీ మనము ఈ గుడి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నాతో పాటు మీరు కూడా లోపలికి పదండి. కడప నుండి 113 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 458 కిలోమీటర్లు, విజయవాడ నుండి 476 కిలోమీటర్లు మరియు బెంగళూరు నుండి 174 కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో కదిరి పట్టణంలో ఉంటుంది. ఈ ఆలయం మానవ సింహరూపమైన నరసింహుడికి అంకితం చేయబడింది మరియు విష్ణువు యొక్క 10 అవతారాలలో ఇది ఒకటి. మనమైతే ఏ టెంపుల్కి వెళ్ళినా మనం మొదటిగా పూజ చేయాల్సింది, మొదటగా దర్శనం చేసుకోవాల్సింది శ్రీ వినాయక స్వామిని కదా. సో ముందుగా ఈ కాద్రి నరసింహస్వామిని దర్శనం చేసుకునే ముందు అయితే మనము శ్రీ విఘ్నేశ్వరుణ్ణి, వినాయకుడిని మనమైతే దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మరి మనం లోపలికి వెళ్దాము. మీరు కూడా నాతో పాటు ఆ వినాయక స్వామి ఆశీర్వాదం అయితే తీసుకొని మనం ఏ పూజ చేయాలన్నా, ఏ టెంపుల్కి వెళ్ళాలని మొదటగా మనం చేయవలసిన పని ఫస్ట్ వినాయకునికి ఒక నమస్కారం పెట్టి ఆయన ముందు తల వంచి మనం నమస్కారం చేసి లోపలికి వెళ్దాం. ఈ ఆలయంలోని నరసింహుడు కాద్రి చెట్టు మూలాల నుండి ఉద్భవించే స్వయంభూ. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే రోజువారీ అభిషేకం చేసిన తర్వాత ఆలయ పూజారులు పదే పదే చెమటను తుడిచిపెట్టిన తర్వాత కూడా లక్ష్మీ నరసింహ విగ్రహం నిరంతరం చెమటను స్రవిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం పశ్చిమ చాళుక్య పాలనలో ప్రారంభించబడిందని చెబుతారు, కానీ ఇది విజయనగర పాలకుల కాలంలో పూర్తయింది. ఆలయంలోని శాసనాలు ఎక్కువగా విజయనగర కాలానికి సంబంధించినవి. వాటిలో ఒకటి ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1332లో బుక్కా పాలనలో ఒక నాయకుడు నిర్మించాడని చెబుతుంది. రాజగోపురం హరిహరరాయలు నిర్మించారు. విజయనగర ప్రముఖ రాజు శ్రీకృష్ణదేవరాయలు మరియు మహారాష్ట్ర శివాజీ ఈ ప్రసిద్ధ ఆలయాన్ని సందర్శించి వరుసగా ఉప ఆలయాలు మరియు మహిషాసురమర్దిని ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం పెద్ద గోడలతో కూడిన ప్రాంగణంలో ఉంది. ప్రతి ప్రవేశ ద్వారం పైన గోపురం ఉన్న 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడవచ్చు. గర్భగృహం మూలలలో 4 సింహాలతో అందంగా అలంకరించబడింది. స్వామి పక్కన నిలబడి ఉన్న ప్రహ్లాద విగ్రహం ఉంది. ఇక్కడ ప్రభువు భార్య శ్రీ మహాలక్ష్మిని శ్రీ అమృతవల్లి అని పిలుస్తారు. దేవత యొక్క ఊరేగింపు చిత్రం విష్ణువు రూపంలో లోహంతో తయారు చేయబడింది. ఇరువైపులా భూదేవి మరియు శ్రీదేవి ఉన్నారు. ఆలయం తూర్పు ముఖంగా ఉంది. ఆలయం యొక్క ఈశాన్య మూలలలో పెద్ద పుష్కరిణి ఉంది. ఆలయం లోపల ప్రతి గోడ మీద దేవతల అందమైన మరియు సున్నితమైన శిల్పాలు మరియు పురాణ దృశ్యాలతో కప్పబడి ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ద్వారాలు అయితే కనుక మనకు కనిపిస్తాయి. ఎంత పెద్ద ద్వారాలు చూడండి. మనకు ఈ ద్వారాలను చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ గుడి అనేది ఎన్ని ఇయర్స్ కిందటిదో. అంటే ఇంత చరిత్రాత్మక కలిగిన టెంపుల్కి అయితే మనం రావడం నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా గుడి ప్రాంగణం అండి. గుడి ఆవరణంలో చాలా మంది ఈరోజు సాటర్డే అంటే ఈరోజు శనివారం, ఆదివారం అయితే
జనాలు చుట్టుపక్కల ఉన్న జనాలు, చుట్టుపక్కల ప్రాంతాల వారు, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల వారు కూడా ఈ శనివారం ఆదివారం అనేది ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. సో ఇది కాద్రి నరసింహస్వామి టెంపుల్ ఆవరణం అండి. సో జనాలు చూడండి, ఈరోజు శనివారం అవ్వడం వల్ల మొత్తం జనాలందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ. స్వామి వారికి ఇప్పటికీ కూడా స్వేదం రావడంతో నిజ రూపంలో ఉన్నారని చెప్పేందుకు ఇదొక సాక్ష్యంగా భక్తులు నమ్ముతారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామిని కాటమరాయుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే కదిరికి దగ్గరలో ఉన్న గాన్లపెంట మండలంలోని చంద్రవృక్షము కొయ్య స్తంభం నుండి స్వామి ఉద్భవించారని భక్తుల నమ్మకం. స్వామివారు ఉద్భవించిన ఈ కొండకి ఆనుకొని కాటం అనే కుగ్రామం ఉండడం వలన కాటమరాయునుగా స్వామికి పేరు వచ్చింది. ఆ కాద్రి అని ఎందుకు అంటారంటే సంస్కృతంలో కాద్రి అనగా విష్ణు పాదం, అద్రి అనగా పర్వతం. విష్ణువు పాదాలు మోపడం వలన ఈ పర్వతానికి కాద్రి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా కాద్రి కాస్త కదిరిగా మారిందని ఇక్కడ ప్రజలు చెబుతుంటారు. అలాగే భారతదేశంలో ఎన్నో నరసింహస్వామి దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రహ్లాదునితో సహా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఈ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. దేశంలో నవ నరసింహాలయాలుగా పిలువబడే ఆ 9 ఆలయాల్లో శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని వధించిన తర్వాత ఆగ్రహంతో స్వామి అలానే సంచరించడం చూసిన దేవాది దేవతలు ప్రహ్లాదుని స్వామిని శాంతపరచడం నీ వల్లే అవుతుందని చెప్తారు. అప్పుడు ప్రహ్లాదుడు ఈ కాద్రి ప్రదేశంలో స్వామిని శాంతపరచడం కోసం ప్రార్థనలు చేశాడు. అందుకు నిదర్శనంగా ఇక్కడ స్వామివారి ప్రహ్లాదుని సమేతంగా ఉంటారు. స్వామిని పూజిస్తున్నట్లు ప్రహ్లాదుడు స్వామికి ఎడమవైపు ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం మరియు స్వామిని పూజిస్తున్నట్లు ఉన్న ప్రహ్లాదుని విగ్రహం కాద్రి వృక్షం కింద కొలువై ఉంటాయి. 10వ శతాబ్దం పట్నం పాలగాడు అయిన రంగనాయకుల స్వామివారి ఆదేశం మేరకు ఇక్కడ ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎత్తైన ప్రహారీతో విశాలమైన ఆవరణంలో విలసిల్లుతున్నది. ఇది 13వ శతాబ్దంలో దశల వారీగా అభివృద్ధి చెందిందని శాసనాల వలన తెలుస్తున్నది. ఆలయానికి 4 వైపులా గోపురాలు కలిగి ఉంది. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదక్షిణాపదం, ముఖమండపం, అర్ధమండపం, రంగమండపం ఉన్నాయి. రంగమండపంలో ఉన్న 4 స్తంభాలపై ఉన్న శిల్పకళా రీతులు అత్యంత సుందరంగా ఉంటాయి. ఇక్కడున్న కోనేరును భృగుతీర్థం అంటారు. ఇక్కడ స్వామివారు, అమ్మ తల్లి, తాయారు ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు. ఈ ఆలయంలో రంగమండపంపై వేసిన రంగుల బొమ్మలు శతాబ్దాల నాటివి. అందుచేత కొంత వెలసినట్లు ఉన్నప్పటికీ బానే ఉన్నాయి. ఈ ఆలయం ముందున్న పెద్ద రాతి ధ్వజస్తంభం నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ధ్వజస్తంభం పునాదిలో నుండి కాకుండా ఒక బండపైన అలా నిలబెట్టి ఉంది. ఇది భక్తులందరినీ ఎంతో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సంవత్సరానికి ఒకసారి బ్రహ్మ రథోత్సవం జరుగుతుంది. ఈ రథం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని 3వ పెద్ద రథం. మొదటిది తిరువరూర్ త్యాగేశ్వరరావు టెంపుల్, రెండవది శ్రీవల్లి పుత్తూరు తమిళనాడు, మూడవది కాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కదిరి. పారువేట తర్వాత స్వామి వారిని ఊరేగింపుగా రథం ఆలయంలోకి తీసుకువస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఈ రథోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రథం 120 టన్నుల బరువు ఉంది. 6 చక్రాలలో భక్తులు బ్రహ్మ రథోత్సవంపై దవనం, పళ్ళు, మిరియాలు చల్లుతారు. ఇవి ఏరుకొని తింటే సర్వరోగాలు హరించుకుపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎక్కడ లేని విధంగా రథోత్సవంలో ముస్లింలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. బ్రహ్మ రథోత్సవంపై శ్రీదేవి, భూదేవితో కలిపి స్వామివారు మనకి దర్శనమిస్తారు. అలాగే ఈ రథం 200 మీటర్ల పొడవు,
నమో నారసింహ, లక్ష్మీ నారసింహ, గోవింద అనే నామాలతో రథంను లాగుతారు. ఈ బ్రహ్మ రథోత్సవంలో ఈ రథాన్ని 1947వ సంవత్సరం ముందు దేవాలయానికి దానం చేశారు. విజయనగర రాజులు దేవాలయాన్ని నిర్మించారు కాబట్టి విజయనగర రాజులే ఈ రథాన్ని గుడికి ఇచ్చారని చెబుతుంటారు. 1947 డిసెంబర్ 7న రథోత్సవ కమిటీ ఏర్పడింది. వరాహ కవి శ్రీ రామచంద్ర అధ్యక్షతన కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో ముందు ఉన్న రథాన్ని మరమ్మతులు చేయాలని నిర్ణయించుకున్నారు. 1948 మార్చి 19న సిద్దప్ప శెట్టికి ఈ రథాన్ని అప్పగించారు. అప్పట్లో 66 రూపాయలతో ఈ బ్రహ్మ రథోత్సవాన్ని చేశారు. సో ఇక్కడ చూడండి, మామూలుగా తులసికోట మన ఇంటి దగ్గర అయితే చాలా చిన్నగా ఉంటుంది కదా. ఈ కాద్రి నరసింహస్వామి సన్నిధిలో తులసికోట చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన ఇంట్లో తులసి కోటకు ఎంత ఇంపార్టెంట్ ఉందో, అలాగే తులసి మాతకి తులసి చెట్టు కూడా అంతే ఇంపార్టెంట్ ఉంది. ఒకసారి చూడండి ఎంత పెద్దగా కట్టించాలి ఇక్కడ. ఇక్కడ గుడి లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకి రైట్ సైడు రావి చెట్టు కనిపిస్తుంది. ఈ రావి చెట్టు కింద నాగదేవతలను ప్రతిష్ఠించారు. ఇక్కడ చూడడానికి చాలా విశిష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే రావి చెట్టు చుట్టూ కూడా నాగదేవతలను ప్రతిష్ఠించారు. ఇక్కడ ఇలాంటి నాగపడిగలు అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఈ నాగపడిగలను మనము ఆ నాగదేవతలకి సమర్పిస్తే మనకంతా శుభమే జరుగుతుందనేసి అక్కడ వాళ్ళ విశ్వాసం. అందుకనేసి నేను కూడా నాగపడిగలను తీసుకొని అమ్మవారికి ఈ విధంగా అయితే సమర్పించాను. సో ఇది ప్యాకెట్ వచ్చేసి మనకి 20 రూపీసే ఉంటుంది. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ నాగపడిగలు అనేవి అమ్మవారికి సమర్పించడం వల్ల మనకి అన్ని శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శ్రీమద్ కాద్రి నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాం కదా మనము. సో ఇక్కడ లోపల ఒక కోనేరు ఉందన్నమాట. ఈ కోనేరు కాక గుడికి బయట కూడా ఒక కోనేరు ఉంది,
చాలా ప్రశాంతంగా ఉంది ఈ కోనేరు దగ్గర అయితే. సో మనము ఆఫ్టర్నూన్ రావడం వల్ల కొంచెం ఎండ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి కాద్రి నరసింహస్వామి టెంపుల్లో కోనేరు దగ్గర మనము ఇక్కడ ఈ ఆంజనేయ స్వామిని అయితే కనుక మనం దర్శనం చేసుకుంటున్నాము. సో ఇక్కడ నా చుట్టూ కూడా కింద కోనేరు అంతా ఉంది. కోనేరులో పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయన్నమాట. సో నాకు తెలిసి ఈ కోనేరు కూడా చాలా పురాతనమైనది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఇక్కడ ఈ కోనేరు దగ్గర ఉన్నాడు. సో చాలా బాగుంది కదా ఇక్కడ.